గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము రియల్ నెంబర్స్లో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ గురించి రివైజ్ చేద్దాం. సో మేజర్ ఏంటంటే రియల్ నెంబర్స్లో మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించినటువంటి ఎల్సిఎం, అదేవిధంగా హెచ్సిఎఫ్, అదేవిధంగా ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి అని మనకు ఈ మధ్యలో అంటే ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నెంబర్ తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. 2016 ఈ 2016లో వచ్చింది నెంబర్ కూడా. 2016 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నథింగ్ బట్ మనకున్న ప్రైమ్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఈ నెంబర్స్తో చెక్ చేయాలి. సో మనం ఫస్ట్ ఈ ఎన్ డిజిట్ కనుక ఈవెన్ డిజిట్ ఉంటే 100% 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ మనం 2 నెంబర్తో చెక్ చేయాలి. 2తో ఊకపోతే 3తో చెక్ చేస్తాం. 3తో ఊకపోతే 5, 5తో ఊకపోతే 7, 7తో ఊకపోతే నెక్స్ట్ 11, 11తో ఊకపోతే 13, 13తో ఊకపోతే 17, 17తో ఊకపోతే 19. ఇలాగా 1 by 1 చెక్ చేసుకోవాలి. 2 1s 2, ఇక్కడ 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది 2 కంటే తక్కువ కాబట్టి సో ఇక్కడ 2 8s. సో నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్తో పోతుంది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకు 8 ఉంది. 2 5s 0s 4s. అగైన్ మళ్ళీ లాస్ట్ డిజిట్ ఈవెన్ డిజిట్ ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 2s 4, ఇంకెంత మిగిలింది 10. 2 5s 2s. అగైన్ మళ్ళీ 2 1s 2 2s 2 6s. నెక్స్ట్ 2 6s అండ్ ఇయర్ 3s. సో 63, 6 + 3 ఎంత అవుతుంది? 9. అంటే 9 అనేది 3 మల్టిపుల్, అంటే 3తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే ఇది ఈవెన్ డిజిట్ కాదు కాబట్టి. సో మనం ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే 3 మల్టిపుల్ కనుక వచ్చింది అనుకోండి, అది 3తో డివిజిబుల్ అవుతుంది. 6 + 3 9 అవుతుంది. 9 is the 3 మల్టిపుల్, ఎందుకంటే 3 3 is 9. సో మళ్ళీ 3 టేబుల్లో 3 2s 1s. 2 + 1 మళ్ళీ 3 వచ్చింది కాబట్టి 3తోని మళ్ళీ పోతుంది. 3 7. చూడండి ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్. సో ఈ నెంబర్ కనుక మనం రాస్తే 2016. సో 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5, 2 power 5 అండ్ 3 2 టైమ్స్, 3 power 2 అండ్ 7 1 టైమ్. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నథింగ్ బట్ ప్రైమ్ నెంబర్స్ మనం ఇలా డివిజన్ కంటిన్యూ మెథడ్ చేస్తే లాస్ట్ కూడా ప్రైమ్ నెంబర్ రావాలి. సో ఇలాంటి మెథడ్లో మనం ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటి మీద మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఏంటంటే ఫైండ్ ద ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ we go for 50 and 60, 50 60 120. Find the LCM of 50 60 and 120. చూడండి 50 ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. 2 టేబుల్లో 2 25s 2లో పోదు. నెక్స్ట్ 3లో పోతే చెక్ చేద్దాం. 5 + 2 7, 2లో పోదు. నెక్స్ట్ 5 టేబుల్ 5 5s. ఓకే. నెక్స్ట్ 60, 2 30s 2 15s 3 5s. సేమ్ 120 ఆల్సో 2 60s 2 30s 2 15s 3 5s. ఇప్పుడు మనం చేసినటువంటి ఫ్యాక్టరైజేషన్ ఏందో 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైమ్. 5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. నెక్స్ట్ 60లో 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైమ్. 5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైమ్. 120. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైమ్. 5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైమ్. సో ఎల్సిఎం ఏంటంటే కామన్ ఫ్యాక్టర్కి ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉందో, ఇప్పుడు దీంట్లో 2 2 2 ఈ 3లో కామన్ ఫ్యాక్టర్ ఏంటిది? 2 ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్. దీంట్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏంటిది? 2 power 1 ఉంది, 2 power 2 ఉంది, 2 power 3 ఉంది. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 2 power 3 కాబట్టి దీన్నే మనం తీసుకోవాలి ఎల్సిఎంకి. అదే హెచ్సిఎఫ్ అనుకోండి, లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉంది తీసుకోవాలి. నెక్స్ట్ 3 దీనిలో లేదు, దీనిలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటి? 3 power 1. 5 అండి, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. ఇప్పుడు ఏది తీసుకోవాలి? 5 power 1 ఉంది, 5 power 2 ఉంది. సో ఎల్సిఎం కాన్సెప్ట్ ఏంటిది? హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉంది తీసుకోవాలి. ఇలాగ కామన్ టర్మ్స్ కనుక ఉంటే దాంట్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్నట్టు తీసుకుంటాం. వాటితో పాటు నాన్ కామన్ టర్మ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఇక్కడ కన్సిడర్ చేయాలి. అది ఎల్సిఎం. అదే హెచ్సిఎఫ్ అనుకోండి, ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి, 50 60 120. ఇవన్నిట్లో కూడా నెంబర్ ఉండాలి.
ఏ రెండిట్లో ఉండే థర్డ్ వన్లో లేకపోయినా దాన్ని హెచ్సిఎఫ్గా మనం కన్సిడర్ చేయమన్నమాట. కానీ హెచ్సిఎఫ్ అలా కాదు, ఏ రెండిట్లో ఉన్నా పర్లేదు, అసలు లేకున్నా పర్లేదు అనమాట. కానీ ఒకవేళ ఏవైనా రెండిట్లో ఉంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. చూడండి 2 పవర్ 3 అంటే నథింగ్ బట్ 8, 3, 5 5 25. వీటిని ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది అమౌంట్ చూడండి, 25 25 4 100, 200, 200 3 600, 600 ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటివి మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే బాగా అర్థమవుతుంది. లేటెస్ట్గా మనకు కొన్ని ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో, ప్రీ ఫైనల్లో 90 and 144. Find the HCF and LCM. ఈ HCF ని GCD అని కూడా వస్తుంది ఒకసారి, GCD కన్ఫ్యూజ్ కావద్దు, GCD అని వస్తుంది. HCF and LCM ఆఫ్ 90 and 144. ఓకే, మనం ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 90 245 నెక్స్ట్ 3 టేబుల్ అవుతుంది కదా, చెక్ చేసుకోండి. 4 + 5 9 కదా, 3 టేబుల్ అవుతుంది. 3 1 ఇంకా 1 మిగిలిపోయింది. 5 మళ్ళీ 3 టేబుల్ 3 5 ఇక నెక్స్ట్ 144 2 72 2 36 2 18 2 9 3 3. ఇప్పుడు 90కి ఈక్వల్గా ఫ్యాక్టరైజేషన్ రాద్దాం. 2 1 టైం, 3 2 టైం, 5 1 టైం, 144 2 1 2 3 4 4 టైమ్స్, 3 2 టైమ్స్. చూడండి, ఇందులో 2 కామన్ ఉంది, 3 కామన్ ఉంది. హెచ్సిఎఫ్ మనం ఏం తీసుకుంటాం, ఓన్లీ కామన్ ఉండాలి, ఖచ్చితంగా అది రెండిట్లో ఉండాలి నెంబర్. ఒక 2 నెంబర్స్ ఉంటే 2 నెంబర్స్లో ఉండాలి, 2 నెంబర్ ఫ్యాక్టరైజేషన్లో ఉండాలి. అదే 3 నెంబర్స్ ఉంటే 3 నెంబర్ ఫ్యాక్టరైజేషన్లో ఉండాలి. చూడండి, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇది 2 పవర్ 4 ఉంది, 2 పవర్ 1 ఉంది. సో హెచ్సిఎఫ్ ఏం తీసుకుంటాం, లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్న కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. లోయెస్ట్ ఎక్స్పోనెంట్ దేనికి ఉంది, 2 పవర్ 1. ఇందులో కూడా 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 3 పవర్ 2. సో నాన్ కామన్ ఫ్యాక్టర్ దీనిలో తీసుకోవాలి. దేని తీసుకోవాలి, హెచ్సిఎఫ్ లో మాత్రం రాదు, అది ఎల్సిఎం లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఆన్సర్ 2 × 9 9 2 18. 18 is a common factor, highest common factor. సో దీన్ని GCD, గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అనొచ్చు. ఇది GCD అని కూడా అంటారు మనం. కొన్నిసారి క్వశ్చన్లో GCD అని అడుగుతున్నాడు, సో గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం కనుక చూస్తే, సో ఇది కామన్ ఫ్యాక్టర్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఇది 2 పవర్ 4, ఇందులో 3 పవర్ 2. సో వీటితో పాటు నాన్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి, 5 పవర్ 1. చూడండి, 2 పవర్ 4 నథింగ్ బట్ 2 2 4 4 2 8 8 2 16 16 5 5 కదా, 5 ఇక్కడ 9. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే, సో 16 5 80 8 9 72 720 ఇస్ ద ఎల్సిఎం. సో ఇలా మనం ఆన్సర్ని చెక్ చేసుకొని దానికి అనుగుణంగా ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఇలాగా, ఒకటేమో ఫ్యాక్టరైజేషన్, తర్వాత ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. దీంతో పాటు మనకు యూక్లిడ్ అంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ బై యూజింగ్ ద యూక్లిడ్ ఆల్గారిథం మీద కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దాని క్వశ్చన్స్ ఒక చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 240 and 300 using Euclid algorithm. ఓకే, సో దీనికి మనం యూక్లిడ్ ఆల్గారిథం ఫార్ములా ఇస్తాం. అదేంటి యూక్లిడ్ ఆల్గారిథం ఫార్ములా, A = BQ + R వేర్ 0 <r > R B. ఓకే, ఈ ఫార్ములాని ఇక్కడ మనం అప్లై చేస్తాం అన్నమాట యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఏ వాల్యూ ఎప్పుడు కూడా బి వాల్యూ కంటే పెద్దదనమాట, A > B. సో ఈ రెండింటిలో గ్రేటర్ వాల్యూ ఏంది, 300 = 240. 240 300 ఎన్ని టైమ్స్ వస్తుంది, 1 టైం వస్తుంది. 240 ఓన్గా ఎంత మిగులుతుంది, 60. నెక్స్ట్ ఇక్కడ 240 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 60 వస్తుంది.
60, 6 6 6 2 12, 6 3 18, 6 4 24. సో మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఎంత ఇప్పుడు 60. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే రిమైండర్ ఏం రాదు. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాలే ఇక్కడ అంటే రిమైండర్ వచ్చింది. సో రిమైండర్ వస్తున్నంతసేపు ఈ మెథడ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే డివిజర్ ఉందో ఆ డివిజర్ ఇక్కడికి వచ్చేస్తుంది. రిమైండర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక రిమైండర్ నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి అది డివిజర్ అవుతుంది. ఇక్కడ డివిజర్ నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసరికి అది డివిడెండ్ అవుతుంది అనమాట. సో ఇలాగ మనం చూసుకోవాలి. ఇది ఈజీ క్వశ్చన్. ఇంకా కొంచెం డిఫరెంట్ టర్మ్స్ ఏమైనా చూద్దాం. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం చేద్దాం. నెక్స్ట్ 300 అండ్ 550 చూద్దాం. 300 అండ్ 550. సో ఇది చాలా ఈజీ అనమాట. ఇవి మనం ప్రాక్టీస్ చేస్తే 1 మార్క్ 2 మార్క్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 2 మార్క్స్ 4 మార్క్స్ కదా, 2 మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. మనం ఈజీగా కన్సిడర్ చేయొచ్చు. అకార్డింగ్ టు ద సేమ్ ఫార్ములా 550 300 300 1 300 300 2 600. ఎక్కువ కాబట్టి 100 తీసుకుంటాం. 300 పోగా మిగిలిన ఎంత 250. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 300 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 250 ఇక్కడ వచ్చేస్తుంది. 250 1 250. 250 పోగా ఎంత మిగిలింది రిమైండర్ 50. ఇక్కడ మనకు 250 వస్తుంది. ఇది 50 వస్తుంది. 50 5 250. రిమైండర్ 0. వాట్ ఇస్ హెచ్సిఎఫ్ హియర్? హెచ్సిఎఫ్ ఈస్ 50. ఇది యూక్లిడ్ మెథడ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ ఇదే ఫస్ట్ ఎక్సైజ్ లో మనకు కొన్ని నెంబర్ యూక్లిడ్ ఫార్ములా మీద కొన్ని నెంబర్ ఫార్మ్స్ అడుగుతాడు. సో వాటిని మనం చూద్దాం. సో మన క్వశ్చన్ ఏంటంటే యూజ్ డివిజన్ ఆల్గారిథం ఫార్ములా టు షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ 5m or 5m plus 1 or 5m plus 4. సో ఇవి 3 ఫార్మ్స్ అన్నమాట. 5m or 5m plus 1 or 5m plus 4. సో m is a whole number. ఇక్కడ ఏంటంటే a equal to bq plus r. a equal to bq plus r. 0 less than or equal to r less than b. ఇది యూక్లిడ్ ఆల్గారిథం ఫార్ములా. యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం ఫార్ములా. సో అకార్డింగ్ టు ఇక్కడ b బదులు ఏ నెంబర్ తీసుకోవాలి 5 తీసుకోవాలి. a equal to 5q plus r 0 less than or equal to r less than 5. అంటే రిమైండర్ వాల్యూ 5 కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయి? పాసిబుల్ రిమైండర్స్ 5 రిమైండర్స్ వస్తాయి. పాసిబుల్ రిమైండర్స్ ఏంటంటే పాసిబుల్ రిమైండర్స్ ఆర్ 0 1 2 3 4 అండ్ 5. సో ఇది ఏ నెంబర్ ఉంటుంది? ఎప్పుడు ఇక క్యూ కాకుండా వేరే వేరియబుల్ అంటే ఎమ్ ఎన్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఫస్ట్ రిమైండర్ కనుక తీసుకుంటే a ఈక్వల్ టు 5q ప్లస్ 0. నథింగ్ బట్ a ఈక్వల్ టు 5q. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్లు స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్, ఈ స్క్వేర్ ఫార్మ్స్ కదా మనం చేస్తున్నాం. అంటే ఏ స్క్వేర్ 5q స్క్వేర్. సో మనం ఏ నెంబర్ కామన్ తీయాలమో 5 కామన్ తీయాలి. అంటే 5q హోల్ స్క్వేర్ అంటే ఏంటిది 5 × 5q స్క్వేర్. మనకు కావాల్సిన ఒక 5 కాబట్టి మిగతా 5q స్క్వేర్ ని కామన్ తీయండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే 5m. ఇది మొత్తాన్ని మనం m అనుకోవాలి. ఒకవేళ n ఇస్తే n అనుకోవాలి. ఇక్కడ a ఇస్తే a అనుకోవాలి. సో ఫస్ట్ ఫామ్ వచ్చింది 5m ఫామ్. నెక్స్ట్ సిమిలర్లీ నెక్స్ట్ చూడండి 5q ప్లస్ 1. ఇది కూడా మనం స్క్వేరింగ్ చేసుకోవాలి. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ 5q ప్లస్ 1 హోల్ స్క్వేర్. చదవండి. సో ఏ స్క్వేర్ అంటే ఏంటి 5q హోల్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 5q ప్లస్ 1 ప్లస్ 1 స్క్వేర్. చదవండి ఏ స్క్వేర్ దీన్ని ఏం రాయొచ్చు 5 2 టైమ్స్ కదా 5q స్క్వేర్ అంటే 5 2 టైమ్స్ q 2 టైమ్స్ 5q స్క్వేర్ ప్లస్
ఇందులో మనకు కావాల్సింది 5 సపరేట్ రాయండి. 5 2q 5 ఇంటూ 2q 2 1 2 అవుతుంది ప్లస్ 1. ఈ రెండిట్లో కామన్ ఏంటిది 5 యాజ్ కామన్. 5 కామన్ తీస్తే మనకు వచ్చేది ఏంటి ఇప్పుడు a స్క్వేర్ ఈక్వల్ టు 5 గెట్ కామన్ 5q స్క్వేర్ 2q ప్లస్ 1. ఇది మొత్తం మనకి ఏమవుతుంది m అవుతుంది. సో 5m ప్లస్ 1 సెకండ్ ఫామ్ వచ్చిందా 5m ప్లస్ 1. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 2 తీసుకుందాం. నెక్స్ట్ 5q a ఈక్వల్ టు 5q ప్లస్ 2 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ a స్క్వేర్ ఈక్వల్ టు 5q ప్లస్ 2 హోల్ స్క్వేర్. సేమ్ రాయండి 5q ఫస్ట్ టర్మ్ స్క్వేర్ 5q ఒకటి ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 5q సెకండ్ టర్మ్ ఇస్ 2 ప్లస్ 2 స్క్వేర్. ఇక చూడండి 5 అనేది 2 టైమ్స్ అండ్ q స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తాం 5 ముందు తీసుకురావాలి మనం. 5 ఇంటూ 2 2 జా 4 4q 2 2 జా 4. సో 5 అనేది కామన్ తీస్తే మిగిలిన టర్మ్స్ ఏమవుతాయి 5 కామన్ తీస్తే 5q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 4. ఇది మొత్తం ఏమవుతుంది 5m ప్లస్ 4 5m ప్లస్ 4. ఇది ఒక ఫామ్ అవుతుంది. నెక్స్ట్ a ఈక్వల్ టు 5q ప్లస్ 3. దీన్ని స్క్వేరింగ్ చేసుకోవాలి 2 సైడ్స్. a స్క్వేర్ ఈక్వల్ టు 5q ప్లస్ 3 హోల్ స్క్వేర్. a స్క్వేర్ ఈక్వల్ టు 5q హోల్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 5q ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్. చదవండి 5 2 టైమ్స్ కాబట్టి 5 ఇంటూ 5 5q స్క్వేర్. ఎందుకంటే మనం 5ని కామన్ తీయాలి. నెక్స్ట్ 5 ఇంటూ 2 3 జా 6 6q ప్లస్ 3 3 జా 9. సో ఈ నెంబర్ కంటే రిమైండర్ ఎప్పుడు ఎక్కువ ఉండదు కాబట్టి ఈ 9ని మనం ఏం రాయొచ్చు నెక్స్ట్ టైం 5q స్క్వేర్ ప్లస్ దీన్ని 5 ఇంటూ 6q ప్లస్ 9లో ఎన్ని 5లు ఉంటాయి 1 5 ఉంటుంది. 5 ప్లస్ వాట్ ద రిమైండర్ 4. ఈ అన్నిట్లో 5 కామన్ తీయండి. 5 కామన్ తీస్తే రిమైనింగ్ నెంబర్ ఏమొస్తుంది 5 కామన్ తీసుకోండి 5q స్క్వేర్ ప్లస్ 6q ప్లస్ ఇది ఏం లేదంటే 1 ప్లస్ 4. ఇది మొత్తం ఏమవుతుంది 5m ప్లస్ 4 5m ప్లస్ 4. సిమిలర్లీ సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది సిమిలర్లీ సో a స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని 5q ప్లస్ 4 తీసుకున్నాం అనుకోండి. సో మనకు సిమిలర్లీ ఏమొస్తుంది అప్పుడు 5q స్క్వేర్ వస్తుంది 2 ఇంటూ 4 2 4 8 5 ఇంటూ 8q వస్తుంది ప్లస్ 4 4 16 16లో ఎన్ని 5s ఉంటాయి 3 5s 15 అంటే 3 ఇంటూ 5 ప్లస్ 1 ఈజ్ రిమైండర్. సో 5 కనుక కామన్ ఇస్తే అన్నిట్లో a ఈక్వల్ టు సో 5q స్క్వేర్ ప్లస్ 8q ప్లస్ 3 ప్లస్ 1. ఇది మొత్తం కలిపి 5m ప్లస్ 1. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నా ఆ నెంబర్ ఫామ్ ఆ స్క్వేర్ నెంబర్ ఫామ్ అనేది 5m ఆర్ 5m ప్లస్ 1 ఆర్ 5m ప్లస్ 4 రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాగ మనం ఏ నెంబర్ తీసుకున్నాం అంటే ఇప్పుడు మనకు మొత్తం రిమైండర్స్ 5 ఉన్నాయి 5 తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకు ఈ ఫామ్ తప్పించి ఇంకో ఫామ్ రాలేదు. సో మనం ఒక మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వీటికి 16 వచ్చింది. యాక్చువల్లీ 16 4 స్క్వేర్ అంటే 16 అనేది ఈ 5 కంటే ఎక్కువ కాబట్టి 5 ఎన్ని టైమ్స్ అవుతుంది 5 3 15 ఒక రిమైండర్ 1. సో ఇలాగ మనం ప్రాబ్లం చేయాలి. ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇవి ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇంకో ప్రాబ్లం చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే క్యూబ్ ఆఫ్ సో యూజ్ యూక్లిడ్ ఆల్గారిథం
And to show that cube of any positive integer is in the form of 3p, 3p plus 1, 3p or 3p plus 1 or 3p plus 2 అని చూపించమన్నాడు. p అన్న ఒక ఇంటీజర్ అనుకుందాం, ఎనీ ఇంటీజర్. సో మన నెంబర్ ఇక్కడ a ఈక్వల్ టు మనం ఫార్ములా రాసుకోవాలి. వాట్ ఇస్ ద ఫార్ములా? యూక్లిడ్ ఆల్గరిథం ఫార్ములా a ఈక్వల్ టు bq ప్లస్ r, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ b. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి మనకు. a ఈక్వల్ టు b బై ఏముంది ఇక్కడ 3, 3q ప్లస్ r, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ 3, 3 కన్నా తక్కువ. వాట్ ఆర్ ద పాసిబుల్ రిమైండర్స్? 0, 1, 2. మొత్తం మనకు 3 పాసిబుల్ రిమైండర్స్ వస్తాయి. ఫస్ట్ a ఈక్వల్ టు 3q ప్లస్ 0, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్ల క్యూబింగ్ చేస్తే ఇక్కడ a క్యూబ్, ఇక్కడ 3 హోల్ క్యూబ్. 3 హోల్ క్యూబ్ అంటే 3 అనేది 3 టైమ్స్, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ క్యూబ్. సో మనం కామన్ చేయాల్సిన నెంబర్ అంటే ఓన్లీ 3, మిగతా అంతా కూడా p అవుతుంది అనమాట. a క్యూబ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 3 9 క్యూబ్. సో దీన్ని మనం 3pగా రాస్తాం. వచ్చింది కదా. సో నెక్స్ట్ a ఈక్వల్ టు 3q ప్లస్ 1. నెక్స్ట్ ఏం చేయాలి? క్యూబింగ్ చేయాలి. సో 3q ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ స్క్వేర్ అంటే 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ స్క్వేర్ ఇంటూ సెకండ్ టర్మ్, 3 టైమ్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ స్క్వేర్ అండ్ లాస్ట్ సెకండ్ టర్మ్ క్యూబ్. సో a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ a క్యూబ్ b క్యూబ్. సో ఇలా చేస్తాం. ఇప్పుడు 3 ఎన్ని టైమ్స్ ఉంది? క్యూబ్ అంటే 3 టైమ్స్గా, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ అండ్ క్యూ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 3 క్యూబ్ ప్లస్ 1. ఇక్కడ చూడండి, దీంట్లో 3 కామన్ ఉంది, దీంట్లో 3 కామన్ ఉంది, దీంట్లో 3 కామన్ ఉంది. సో 3 కామన్ తీసేస్తే 3 3 9, 9q క్యూబ్, 3 3 9, 9q స్క్వేర్ అండ్ 3 క్యూబ్ ప్లస్ 1. దీని మొత్తాన్ని మనం 3p ప్లస్ 1 వచ్చింది ఫామ్. సో నెక్స్ట్ ఇలాగే లాస్ట్ ఏంటిది? a ఈక్వల్ టు 3q ప్లస్ 2, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, a క్యూబ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్. సో ఇంతకుముందు టర్మ్స్ ఎలా రాసినామో సేమ్ అలాగే రాస్తాం. ఈ 1 ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఎక్కడైతే 1 రాసినామో ఇక్కడ 1 రాసినాము కదా, ఈ 1 ప్లేస్లో మనకు 2 వస్తుంది. చూడండి, 3q హోల్ క్యూబ్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 3q హోల్ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3q ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 2 హోల్ క్యూబ్. సో దీని రాయొచ్చు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ క్యూ స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ ఇక్కడ వచ్చేసి 3 ఇంటూ 3 ఇంటూ 2 2 4 ఇంటూ క్యూబ్ ప్లస్ 8. సో ఇందులో 3 కామన్ తీస్తే ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. కానీ ఈ 3 కంటే 8 ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా 3 ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 3 3 2 అంటే దీన్ని ఇప్పుడు 3 ఇంటూ 3 3 9, 9q స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 9, ఇది క్యూబ్, ఇది క్యూబ్ యాక్చువల్లీ, ఇది క్యూ స్క్వేర్ ప్లస్ 3 4 9 2 18, 18q స్క్వేర్ ప్లస్ 12q ప్లస్ దీని 8 ఏమో రాయొచ్చు 6 ప్లస్ 2. ఇప్పుడు 3 9 క్యూబ్ ప్లస్ 3 18q స్క్వేర్ ప్లస్ 12 అంటే 3 4 క్యూబ్ 3 ఇంటూ 12 క్యూబ్, 3 ఇంటూ 12 క్యూబ్, 2 ఇంటూ 3
ప్లస్ 2. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో 3 కామన్ తీయండి. ఇందులో 3, ఇందులో 3, ఇందులో 3, ఇందులో 3 కామన్ తీస్తే మనకు ఫైనల్గా 3 ఆఫ్ 9 క్యూబ్ ప్లస్ 18 స్క్వేర్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 2 ప్లస్ 2. ఇది మొత్తం ఏమవుతుంది 3p ప్లస్ 2. మళ్ళీ వచ్చిన సేమ్ ఫామ్. సో మనం కామన్ తీసిన మొత్తం కూడా p అవుతుంది అనమాట. ఇది ఒక ఇంటీజర్. రిమైనింగ్ ఇది లాస్ట్ 2 ప్లస్ 2 రిమైండర్. అంటే క్వశ్చన్ ఏదైతే అడిగిందో అదే క్వశ్చన్ మనకు వచ్చిందన్నమాట. సో ఇందులో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మంచి స్కోర్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఒక నెంబరు వితౌట్ డివిజన్ తోని అది డివిజబుల్ అవుతుందా కాదా, అంటే డివిజన్ చేయకుండా కానీ మనం డెసిమల్ రాయొచ్చా లేదా అనేది దేన్ని డిపెండ్ అవుతుందంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అనుకోండి. ఇట్ ఈస్ డైరెక్ట్ మనం చెప్పొచ్చు ఇక్కడ డినామినేటర్లో ఏముండాలి, ఎన్ని 5s ఉంటే 5 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటే 2 ఫ్యాక్టర్స్ అని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/, దీన్ని డివిజన్ చేయకుండా దీని డెసిమల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 5 1 టైం ఉంది కాబట్టి మనం 2ను కూడా 1 టైం తీసుకోవాలి. సేమ్ డినామినేటర్ ఎన్ని 2s రాస్తే న్యూమరేటర్ కూడా అన్ని 2s రాయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది 2 2s 4/10 అంటే ఆన్సర్ ఏమొస్తుంది 0.4. సో డివిజన్ చేయకుండానే చెప్పినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/8 ఉందన్నమా. 2/8 అంటే 8 2 ఫ్యాక్టర్ అనమాట. ఎన్ని టైమ్స్ వస్తాయి 2 2s 4 4 2s 8 అంటే 3 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం వితౌట్ డివిజన్ గా ఆన్సర్ చేయాలి కాబట్టి 2/2/3. దీని కాంబినేషన్ ఏముండాలి 5 కదా. సో 5/3 అగైన్ 5/3. చూడండి 5 5s 25 25 5s 125 125 ఇంటూ ఇక్కడ ఏముంది 2, ఇక్కడ 8 ఇంటూ 125. సో మీకు ఈ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఎంత ఉంది పవర్ 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది పవర్ 3 ఉంది. అంటే 3 జీరోస్ ఉన్న నెంబర్ ఏంటిది 1 పక్కన 3 జీరోస్ ఉండేది మనకు 125 2s 250/1 2 3 3 జీరోస్ ఉన్నాయి అంటే 1000. 1 జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పడదు. 1 2 అంటే 0.25 0.25. సో మనకు అలాగా నేను ఎలాగో చెప్పినా కదా 3/15 ఇది వితౌట్ డివిజన్ చేయొచ్చా అంటే చేయలేము. ఎందుకంటే బికాస్ చూడండి 3/3 5s ఉంటే 5 ఉండాలి, లేదా 2 ఉండాలి, లేదా 2 and 5 ఉండాలి. అలా కాకుండా వేరే అదర్ కాంబినేషన్ ఉందనుకోండి ఇట్ ఇస్ నాట్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. అదేమవుతుంది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఈ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ దేని డిపెండ్ అయిందమ్మా, ఓన్లీ డినామినేటర్లో 2 అయిన ఉండాలి, లేదా 5 అయిన ఉండాలి, లేదా 2 and 5 ఉండొచ్చు. కానీ వీటి కాంబినేషన్ లో వేరే ఏ నెంబర్ ఉన్నా అది టర్మినేటింగ్ డెసిమల్ కాదనమాట. ఒక డెసిమల్ టర్మినేటింగ్ గా కాదా అనేది దేని మీద డిపెండ్ అంటే డినామినేటర్ కనుక మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫ్యాక్టరైజేషన్ లో 2 మల్టిపుల్స్ లేదా 2 ఫ్యాక్టర్స్, 5 మల్టిపుల్స్ లేదా 5 ఫ్యాక్టర్స్, లేదా 2 and 5 బోత్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు అది టర్మినేటింగ్ అవుతుంది. సో ఇలా కనుక 3 and 5 కనుక ఉంటే ఇది టర్మినేటింగ్ కాదు, ఇది నాన్ టర్మినేటింగ్ అవుతుంది. ఎందుకంటే 5 కాంబినేషన్ అదర్ నెంబర్ ఉంది కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/40 ఉంది. ఇది టర్మినేటింగ్ గా కాదని ఎలా చెప్తాం, 40ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 20s 2 10s 2 5s. చూడండి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి 2 ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ తప్పించి వేరే లేదు. చూడండి 5/2 ఎన్ని టైమ్స్ ఉంది 3 టైమ్స్, 5 ఎన్ని టైమ్స్ ఉంది 1 టైమ్, 5 ఇంకెన్ని టైమ్స్ కావాలి ఈక్వల్ కావాలంటే ఈ 3 టైమ్స్ కి ఈక్వల్ కావాలంటే ఒక 2 టైమ్స్ 5/2 5/2. చూడండి 5 ఇంటూ 5 5s 25, ఇక్కడ 2/3, ఇక్కడ 5/1 2 రెండు యాడ్ చేయండి 5/3 25 5s 125. ఇక్కడ కూడా మళ్ళీ ఏమొస్తుంది డినామినేటర్ ఏముంది ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏముంది 3 ఉంది అంటే 3 జీరోస్ ఉన్నాయి నెంబర్ 1 పక్కన 3 జీరోస్ ఉండాలి. చూడండి ఇక్కడ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి అంటే ఆన్సర్ ఏమొస్తుంది పాయింట్, ఇక్కడ నుంచి రావాలి 1 2 3 0.125. సో ఇలాగ ఒక నెంబరు టర్మినేటింగ్ అవుతుందా కాదా అనేది దాని డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ లో 2 or 5 ఈ రెండు మల్టిపుల్స్ లేదా 2 and 5 ఏవైనా సరే 2 కావచ్చు 5 కావచ్చు ఈ మల్టిపుల్ కనుక ఉంటే అది టర్మినేటింగ్ అవుతుంది. ఇది ఆబ్జెక్టివ్ లో మనకు బాగా ఉపయోగం అవుతుంది కాబట్టి ఇలాంటివి కూడా జస్ట్ చూసుకుంటే మంచిది. నౌ షో దట్ ఇరేషనల్ నెంబర్.
show that irrational number. For example, I go for root 3 minus root 5. ఇది మనకి 2016 వచ్చింది. దీన్ని మనం ఇరేషనల్ నెంబర్ అని చూపించాలి. సో ఫస్ట్ assuming that it is a rational number. root 3 and root 5 is a rational number. Rational number మనం p by q ఫార్మ్ రాయొచ్చు, లేదా a by b ఫార్మ్ లో రాయొచ్చు. a by b లేదా p by q. సో దీన్ని ఏం చేయాలమ్మా, ఏ దానికైనా సరే స్క్వేరింగ్ చేసుకోవాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ప్రతి దాన్ని మనం రేషనల్ నెంబర్ అని ఫస్ట్ అజ్యూమింగ్ చేయాలి, స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక మైనస్ ఉంది కాబట్టి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ రావాలి మీకు. root 3 minus root 5 whole square equal to p by q whole square. సో మనకు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చినా రాకపోయినా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టర్మ్ ఏది ఉంది ఇక్కడ, root 3, దీనికి హోల్ స్క్వేర్ రాయాలి. ప్లస్ అది ప్లస్ ఉందా మైనస్ ఉందా. సెకండ్ టర్మ్ ఏంటి ఇక్కడ, root 5 హోల్ స్క్వేర్ రాయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసి 2 times ఆఫ్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ రాసుకోండి. root 3 into root 5. ఇక్కడ p స్క్వేర్ బై q స్క్వేర్. చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3 ప్లస్ 5. ఇక్కడ 2 ఇంటూ root 3 5. 3 5 15. ఇక్కడ p స్క్వేర్ మైనస్ q స్క్వేర్. 3 ప్లస్ 5 రెండు సేమ్ నెంబర్లు కాబట్టి 8 అవుతుంది. 8 మైనస్ 2 రూట్ 15 ఈక్వల్ టు p స్క్వేర్ బై q స్క్వేర్. 8 అనేది 8 పంపించాం అనుకోండి, ఈ ప్లస్ టర్మ్ కాబట్టి వెళ్తే మైనస్ 2 రూట్ 15 ఈక్వల్ టు p స్క్వేర్ బై q స్క్వేర్ మైనస్ 8. డినామినేటర్ ఏముంది ఇక్కడ, q స్క్వేర్. ఇదేంటి, న్యూమరేటర్. ఈ డినామినేటర్తో ఈ న్యూమరేటర్ని ఇంటూ చేసి సో లైక్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. p స్క్వేర్ బై q స్క్వేర్ ఇంటూ q స్క్వేర్ మైనస్ 8 q స్క్వేర్ బై q స్క్వేర్. ఇది బై 1, ఇది q స్క్వేర్. ఎల్సిఎం చేసి q స్క్వేర్ వస్తుంది కాబట్టి ఈ టర్మ్ ని q స్క్వేర్ తోనే ఇంటూ చేస్తున్నాం. చూడండి, ఈ టర్మ్ ని q స్క్వేర్ తోనే ఇంటూ చేస్తున్నాం, ఈ టర్మ్ కూడా q స్క్వేర్ తోనే ఇంటూ చేస్తున్నాం. q స్క్వేర్ గెట్ క్యాన్సిల్. సో మనకు మిగిలిన ఏంటంటే మైనస్ రూట్ 15 ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 8q స్క్వేర్ బై q స్క్వేర్. సో నేను ఇక్కడ సైన్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ సైన్ చేంజ్ చేసినప్పుడు ప్లస్ అవుతుంది, ప్లస్ రూట్ 15. ఈ టర్మ్స్ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. ఈ 8q స్క్వేర్ ముందుకు వస్తుంది. 8q స్క్వేర్ మైనస్ p స్క్వేర్ బై q స్క్వేర్. 2 కూడా ఇటు వచ్చేసింది అనుకోండి, రూట్ 15 ఈక్వల్ టు 8q స్క్వేర్ మైనస్ p స్క్వేర్ బై 2q స్క్వేర్. సో యాక్చువల్లీ ఈ నెంబరు రేషనల్ నెంబర్. 8q స్క్వేర్ మైనస్ p స్క్వేర్ బై 2q స్క్వేర్ ఇస్ అ రేషనల్ నెంబర్. బట్ అవర్ అజంప్షన్ అనేది కాంట్రడిక్ట్ అవుతుంది. ఎందుకంటే రూట్ 15 ఏంటిది, ఇరేషనల్ నెంబర్. రూట్ 15 ఇరేషనల్ నెంబర్ కాబట్టి మన అజంప్షన్ ఏమైపోయింది, రాంగ్ అయిపోయింది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తుంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఒక డిఫరెంట్ ప్రాబ్లం మనం ఇప్పుడు చూద్దాం. అదేంటంటే సో 2 ప్లస్ 3 రూట్ 5, ఇది ఒక డిఫరెంట్ నెంబర్. 2 ప్లస్ 3 రూట్ 5ని మనం ఇరేషనల్ నెంబర్ అని చూపించాలి. సో దీన్ని కూడా మనం ఏమనుకుంటాం, p బై q అనుకుంటాం. దీన్ని కూడా ఏం చేస్తాం, స్క్వేరింగ్ చేస్తాం. రెండు సైడ్లు స్క్వేరింగ్ చేసుకోండి. p బై q హోల్ స్క్వేర్. ఇదేంటిది, ఫస్ట్ టర్మ్ స్క్వేర్, ఓకే. సెకండ్ టర్మ్ స్క్వేర్, ఓకే. మధ్యలో ఏముంది, ప్లస్ 2 times ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్. ఇక్కడ p స్క్వేర్ బై q స్క్వేర్. చూడండి, 2 స్క్వేర్ అంటే 4. రేషనల్ ఇరేషనల్ కాబట్టి సపరేట్ స్క్వేర్ రాయాలి. 3 స్క్వేర్ అండ్ రూట్ 3 స్క్వేర్ ప్లస్ 2 2 4, 4 3 12 రూట్ 3. ఇక్కడ p స్క్వేర్ బై q స్క్వేర్. 4 అంటే ఎంత, 4a. 3 3 9, స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్ ఇంటూ 3 ప్లస్ 12 రూట్ 3 ఈక్వల్ టు p స్క్వేర్ బై q స్క్వేర్. 4 ప్లస్ 9 3 27 ప్లస్ 12 అండ్ రూట్ 3 ఈక్వల్ టు p స్క్వేర్ బై q స్క్వేర్. ఈ రెండు యాడ్ చేస్తే 31 అవుతుంది. ఈ 31 టర్మ్ అటు తీసుకెళ్ళినాం అనుకోండి, ఇక్కడ ఓన్లీ రూట్ 3 ఉంటుంది. 12 రూట్ 3 p స్క్వేర్ బై q స్క్వేర్ మైనస్ 31. ఈ ప్లస్ టర్మ్స్ కాబట్టి వెళ్తే మైనస్ అవుతుంది.
డినామినేటర్ ఏంటి ఇక్కడ క్యూ స్క్వేర్ తో ఈ టర్మ్ ఇంటూ చేయాలి 12√3 p square by q square into q square minus 31 q square by q square get cancel. అప్పుడు మనకు మిగిలింది ఏంటంటే 12√3 p square minus 31 q square by q square. 12 డేట్ వచ్చేస్తుంది కాబట్టి మిగిలిందిగా √3 ఈక్వల్ టు p square minus 31 q square ఈక్వల్ టు 12 q square. సో ఇదేంటిది యాక్చువల్గా p by q ఫామ్లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్. కానీ √3 ఏంటిది రేషనల్ నెంబర్. అంటే మనం ఏమైతే ఫస్ట్ అజ్యూమ్ చేసినామో మన అజంప్షన్ ఏమవుతుంది రాంగ్ అవుతుంది. సో ఇలాగా మనం ఏదైతే √3 అనుకుంటున్నామో √3 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ ఈ కాంబినేషన్ ఆఫ్ ఈ నెంబర్ మొత్తం ఏమవుతుంది ఈ నెంబర్ కూడా ఈ రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే మన కాంట్రడిక్షన్ రాంగ్ అవుతుంది. మన అజంప్షన్ రాంగ్ అవుతుంది కాబట్టి ఫ్యాక్ట్ ఏంటిది √3 ఈజ్ అ ఇరేషనల్ నెంబర్. సో ఇలాగ మనం ఇలాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం లాగార్థంకి వెళ్దాం. లాగార్థంకి వెళ్లే ముందు మనకు కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఇవి మనకు ఆల్రెడీ 7th క్లాస్ నుంచి ఉంటాయి. ఇప్పుడు a to the power of m into a to the power of n equal to a to the power of m plus n. నెక్స్ట్ a to the power of m by a to the power of n equal to a to the power of m minus n. ఇలా కొన్ని ఫార్ములాస్ చూస్తే మనకు కొన్ని ఈ ఫార్ములాస్ కొంచెం నేర్చుకుంటే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆబ్జెక్టివ్ సంబంధించి చేయొచ్చు. దాంతోపాటు అసలు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగ్ ఫామ్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎలా చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ a to the power of n అనేది ఒక n క్యాపిటల్ N అనుకోండి. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దీని లాగర్థం ఫామ్ లో బేస్ చేంజ్ కాదు అండి. లాగ్ ఏ బేస్ సేమ్ ఉంది. ఈ రెండే ఇంటర్చేంజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏమొస్తుంది n వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ n వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది స్మాల్ n వస్తుంది. అంటే మనం ఏ వాల్యూస్ తీసుకుంటాం ఆ వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ a40 ఎంతమ్మా 1. దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ చూద్దాం. చూడండి లాగ్ బేస్ సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ లాగ్ 1 ఈక్వల్ టు 0 అంటే లాగ్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం జనరల్గా 2 స్క్వేర్ ఎంత 4. దీని లాగార్థం ఫామ్ చూద్దాం. లాగ్ 2 4 ఈక్వల్ ఎంత 2. అంటే దీన్ని మనం ఏం రావచ్చు 4ని 2 స్క్వేర్ రావచ్చు. అప్పుడు ఏంటవుతుంది లాగ్ 2 స్క్వేర్. ఇది 4 కూడా ముందుకు వచ్చేస్తుంది. 2 ఆఫ్ లాగ్ 2 ఈక్వల్ టు 2 ఆఫ్ 1. అంటే బేస్ ఈ రెండు వాల్యూస్ కనుక సేమ్ ఉంటే ఖచ్చితంగా దాని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది అన్నమాట. సో ఇలాంటివి కొన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు ఆబ్జెక్టివ్ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో ఫైండ్ ద వాల్యూస్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో లాగ్ 381 రేషనల్ నెంబర్ అని చెక్ వెదర్ రేషనల్ నెంబర్ అడిగింది. ఏంటిది లాగ్ 381. సో మనకి ఇక్కడ లాగ్ బేస్ ఏంటిది 3. దీని కూడా 3 బేస్ ఏదైతుందో దాని ఎక్స్పోనెంట్ గా కన్వర్ట్ చేయండి. 3 3 is 9, 9 3 is 27, 27 3 is అంటే 3 power 4. చూడండి మనకు ఫార్మ్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ వచ్చేసి లాగ్ x to the power of n. n అనేది ముందుకు వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది n log x ఇలాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్పోనెంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటిది 4 log 3. అప్పుడు ఏంటిది ఈ రెండు సేమ్ కనుక ఉంటే ఇంతకుముందు చెప్పాం కదా 1 4 1 4. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలాసార్లు అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి అంటే షో దట్ లాగ్ 162 by 343 plus 2 log 7/9 minus log 1/7 ఈక్వల్ టు log 2 అని చూపించాలి. సో మన ఫార్మ్ ఏంటంటే ఇవన్నీ బైలో ఉన్నాయి కాబట్టి లాగ్
ఏ బై బి ఏమవుతుందమ్మా లాగ్ ఏ మైనస్ లాగ్ బి. అదే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏ ఇంటూ బి అవుతుంది అనమాట. సో ఇది ఫార్ములా. మనకు ఇక్కడ ఉన్న టర్మ్స్ అని ఇలాగ ఉన్నాయి. సో వీటిని ఇలాగా కన్వర్షన్ చేసుకోవచ్చు. లాగ్ 162 మైనస్ లాగ్ 343 ప్లస్ 2 ఆఫ్ log 7 minus log 9 minus log 1 minus or minus plus log 7. సో ఇది LHS అనమాట. LHS చేస్తున్నాం మనం RHS వచ్చేలాగా ఉంచాలి. 162ను 343ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 162 281 327 39 3 నెక్స్ట్ ఇక్కడ 343 7 4 28 మిగిలినంత 63 7 9 again 7 7. సో ఇవి మనం రాసుకుందాం ఇక్కడ 160 log 162 ఏం రాయొచ్చు 2 power 1 1 2 3 4 3 power 4 minus log 7 power 3 plus 2 times of log 7 minus 2 times of log 9 2 times of log 9 minus log 1 plus log 7. ఇక్కడ చూడండి ఇది log 2 plus log 3 power 4 మైనస్ పవర్ కనుక ఉంటే ముందుకు వచ్చేస్తుంది అది 3 log 7 plus 2 log 7 మైనస్ 2 log మైనస్ 2 log 9 ఏం రాయొచ్చు పవర్ 2 రాసుకోవచ్చు మైనస్ log 1 0 అవుతుంది ప్లస్ log 7 చూడండి log 2 ప్లస్ పవర్ ముందుకు వచ్చేస్తుంది కదా 4 log 3 మైనస్ 3 log నుంచి 2 log పోతే ఎంత వస్తుంది మైనస్ log 7 నెక్స్ట్ మైనస్ ఈ 2 కూడా ముందుకు వచ్చేస్తుంది కదా ఆల్రెడీ 2 ఉంది ఇంకో 2 log 3 ప్లస్ log 7 ప్లస్ log 7 మైనస్ log 7 క్యాన్సిల్. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి log 2 ప్లస్ 4 log 3 2 2 4 log 3 ప్లస్ 4 log 3 మైనస్ 4 log 3 ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన ఏదేమో log 2 is మిగిలింది అంటే log 2 is the final అన్నమాట.